అరెస్టు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇక రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేస్తూ ఎక్కడా కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. ఇక రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనను సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక సంబంధిత దస్త్రంపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని, ఇక నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. నేడో రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కారులో అయితే నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకైతే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఫిబ్రవరి మధ్యలో అనుమతి ఇచ్చింది. ఇక ఈ అనుమతి లభించిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే ఫార్ములా ఈ రేసు కోసమైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి దాదాపు 55 కోట్లను రాష్ట్ర కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తుంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్ కు అనుమతులు రావడంతో ఏసీబీ త్వరలోనే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో శాఖపరమైన చర్యల్లో భాగంగానే అరవింద్ కుమార్ ను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయడం, సస్పెన్షన్ వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కోనసీమ జిల్లా సకినేట్పల్లి మండలం రాంబాగ్ లో శ్రీ చైతన్య స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కొద్దిమంచి అయితే అంతర్వేది వైపు వస్తున్నటువంటి క్రమంలో డ్రైవర్ కు బదులుగా క్లీనర్ బస్సును నడపటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. బస్సు అతివేగంతో వెళ్లి రోడ్డు ప్రక్కన ఉన్న కొబ్బరి చెట్లను బలంగా ఢీకొట్టడంతో ఆ చెట్టు కాస్త కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 8 మంది విద్యార్థులకు గాయాలవ్వగా స్థానికులు తక్షణమే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ యాజమాన్యంపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా స్పందించని ఆర్టీఓ అధికార తీర్పు అయితే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలకు అడ్డోతుపు లేకుండా పోతుంది. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని దర్జాగా పట్టపగలే తరలిస్తూ దొరికిన కాడికి దోచేస్తున్నారు. ఇదే తరహాలో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ త్రవ్వకాలు అదుపే లేకపోవడంతో పోతుంది. ఇక కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట పులపాకుల చెరువు నుండి అదే గ్రామానికి చెందిన అక్రమార్కులు జేసీబీలను ఏర్పాటు చేసి ట్రక్కులలో మట్టిని తరలిస్తున్నారు. అయితే ఘటనపై అధికారులకు ఫిర్యాదులు చేసినా లంచాలకు అలవాట్లు పడ్డ అధికారులు ముందస్తుగానే అక్రమార్కులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో అధికారులు వచ్చేసరికి అయితే మట్టి ట్రక్కులు ఎక్కడికక్కడ సర్దుకోవడం అవుతుంది. అయితే గత కొద్ది రోజుల వరకు అయితే రాత్రి వేళల్లో కొనసాగిన మట్టి తోలకాలు ఇప్పుడు పట్టపగలే కొనసాగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఎర్రంపేట, రాజవరం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, కన్నాపురం, సిరిసల్ల గ్రామాలలోని సాగునీటి చెరువుల వెంబడి మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని సాగునీటి చెరువుల ఆయకట్టు రైతాంగం ఆరోపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పరిధిలోని పిండింగొయ్యి, కోటిలింగాల గ్రామాల్లో ఏనుగుల భూగర్భ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను వెలికితీస్తున్న 2 భారీ డ్రడ్జింగ్ బోట్లను సీజ్ చేశారు. ఇక హరికృష్ణకు చెందిన బోటు ఇనవిల్లి విరసిద్ధి వినాయక బోటును జలవనరుల శాఖకు అప్పగించగా హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలకు పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని గనుల శాఖ స్పష్టం చేసింది.